నైరుతి చాలా తొందరగా రాష్ట్రాన్ని పలకరించింది. ఎప్పుడో జూన్ ఫస్ట్ వీక్ లో రాష్ట్రానికి వచ్చే నైరుతి ఈసారి వారం 10 రోజుల ముందుగానే వచ్చేసింది. 10 ఏళ్లలో ఎప్పుడు మేలో నైరుతి రాలేదు. గతేడాది జూన్ 3న రాష్ట్రంలోకి నైరుతి ఎంట్రీ ఇచ్చింది. సాధారణంగా నైరుతి కేరళను తాకిన వారం తర్వాత ఏపీలోకి, ఆ తర్వాత 4-5 రోజులకు తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఈసారి మాత్రం ఒకేసారి కేరళ నుంచి ఏపీ, తెలంగాణలోకి విస్తరించింది. నైరుతి ముందస్తుపై మరిన్ని అప్డేట్స్ శ్రీశైలం అందిస్తారు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి అంటే రాష్ట్రంలోకి అత్యంత తొందరగా ప్రవేశించాయి. మళ్ళీ ఆ తర్వాత అంటే దాదాపు 16 ఏళ్ల తర్వాత మే 26న అంటే ఈరోజు తెలంగాణలోకి ఋతుపవనాలు వచ్చేసాయి. అంటే ఇంత తొందరగా గత 16 ఏళ్లలో ఇది రెండోసారి అని చెప్తున్నారు. అయితే 30 ఏళ్ల సంధి అంటే 30 ఏళ్లకు ముందు ఇట్లాంటి పరిస్థితి ఉండేది. మేలోనే ఋతుపవనాలు వచ్చేసేవి. అప్పుడే సాగు కూడా సన్నద్ధం చేసుకునే వాళ్ళు ప్రజలందరూ కూడా అని చెప్పి అప్పుడు నిపుణులు చెప్తున్నారు. అయితే గత 15-16 అంటే దశాబ్దన్నర కాలం నుంచి కూడా జూన్ మొదట్లో ఈ నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే మనం ఒకసారి చూడొచ్చు. 2015లో జూన్ 13 అంటే సమయానికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ టైంకు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూస్తే 2015లో జూన్ 13, 2017లో జూన్ 12న, అదేవిధంగా 2018లో జూన్ 8, 2020లో జూన్ 11. ఈ 5 సంవత్సరాలు కరెక్ట్గా టైంకు నైరుతి ఋతుపవనాలు మనకు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మరొక వైపు చాలా తొందరగా వచ్చినటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి చూస్తే 2021లో మనకు జూన్ 5, అదేవిధంగా 2024లో జూన్ 3, ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో మే 26 నాడే రాష్ట్రంలోకి వర్షాలు తెచ్చిపెట్టింది నైరుతి ఋతుపవనంలో. మరోవైపు లేట్గా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఒకసారి చూస్తే 2014లో జూన్ 19, 2016లో జూన్ 18, 2019లో జూన్ 21, అదేవిధంగా 2022లో జూన్ 13, 2023లో జూన్ 21. ఇక్కడ చూడొచ్చు మనకు 2023లో జూన్ 21 దాదాపు ఒక అంటే మాన్సూన్ వచ్చిన తర్వాత దాదాపు నెల రోజులు 20 రోజుల తర్వాతనే రాష్ట్రంలోకి వర్షాలు ప్రవేశించిన డీటెయిల్స్ మనం చూడొచ్చు. అయితే గత 10-15 సంవత్సరాల్లో మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఈరోజు ఏదైతే మాన్సూన్ వచ్చిందో ఇదే అత్యంత ఎర్లీగా వచ్చిందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఎర్లీ మాన్సూన్తోని రాష్ట్రంలో కొద్ది రోజులుగా వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ఈ నైరుతి ఋతుపవనాల వేగం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగానైతే కేరళను తాకిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తాకిన తర్వాత తెలంగాణకు మాన్సూన్ అనేది వస్తుంది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకేసారిగా నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. దీంతో అన్ని చోట్ల కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాన్సూన్కు సన్నద్ధమయ్యేటువంటి రైతులు మాత్రం సంతోషంగా ఉన్నారు. అయితే కొద్దిగా ఇంకా అక్కడక్కడ మిగిలినటువంటి కొనుగోళ్లతోని ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే రైతులు లేకపోలేదు. కానీ మనం ఒక్కసారి ఈ ఋతుపవనాలకు సంబంధించి చూస్తే గత కొన్నేళ్ల నుంచి కూడా దాదాపు ఒక డెకేడ్ నుంచి అంతర్జాతీయంగా పరిశోధనలు చేస్తున్నటువంటి వాతావరణ నిపుణులు మాత్రం కొంచెం కాలం ముందుకొచ్చే అవకాశం ఉందని చెప్పి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. దీని ప్రకారమే మనం అనుకోవచ్చు ఈ సంవత్సరమే అది మొదలైందేమో, అందుకనే చాలా ఎర్లీగా మాన్సూన్ అనేది వచ్చేసింది.